అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఆడియో ఫంక్షన్కి మా పాప సితార పాప వచ్చింది. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంత మంచిగా జరుగుతుంది మనందరికీ. ముందుగా ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ పనిచేశారు. చాలా ఆనందంగా ఉంది. చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. రేవతి గారు, జయసుధ గారు, తులసి గారు, నరేష్ గారు, షాయిజీ షిండే గారు, చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత సత్యరాజ్ గారు, చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ సార్. అండ్ టుడే వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. ఇంకా తర్వాత మా సినిమాలో హీరోయిన్లు కాజల్ అండ్ సమంత, దే మై మోస్ట్ ఫేవరెట్ కో స్టార్స్. ఇంతకుముందు కూడా వాళ్ళతో పనిచేశాను. మళ్ళీ వాళ్ళతో పనిచేయటం నిజంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కాజల్. థ్యాంక్ యూ సమంత. తర్వాత తోట తరుణి గారు. ఇక ఆయన గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. అసలు మాకు అర్జున్ సినిమాలో ఆయన వేసిన సెట్ కానీ ఇప్పటికీ నేను మర్చిపోలేను. మధుర మీనాక్షి టెంపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన వేశారు. ఈ సినిమాలో ఆయన వేసిన సెట్స్ కానీ విజువల్స్ అంత గ్రాండియర్గా ఉన్నాయంటే ఆయనే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. థ్యాంక్ యూ తరుణి గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా రత్నవేల్ గారు. ఇక ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ డిఓపీస్ అని. నేను ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఒప్పుకొని ఈ సినిమా చేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాలో ఈ విజువల్స్ కానీ గ్రాండియర్గానే ఉందంటే అది రత్నవేల్ గారి వల్లే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దెన్ టుడే ఐ థింక్ ఇట్స్ మిక్కీస్ డే. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేదే తక్కువ, మీరు అలా అరిస్తే. సో థ్యాంక్ యూ మిక్కీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ అవుట్ స్టాండింగ్ ఆడియో. అంటే మిక్కీది ఎలా ఉంటుందంటే నేను ఒక్కసారి అమ్మా 2 నిమిషాలు ప్లీజ్. మిక్కీది ఎలా ఉంటుందంటే ఒకసారి శ్రీకాంత్ గారి ట్యూన్ విన్నప్పుడు శ్రీకాంత్ గారికి చిన్న డౌట్ ఉండింది ఆ ట్యూన్ మీద. మిక్కీ వెంటనే ఫోన్ చేసి ఇది చాలా బాగుంటుంది సార్, ఇది నా హార్ట్లో నుంచి వచ్చింది, నన్ను నమ్మండి అన్నాడు. ఐ థింక్ దట్స్ ద వే హీ కంపోజెస్ మ్యూజిక్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్ ఇన్ మై కెరియర్. అండ్ దిస్ బ్రహ్మోత్సవం is even better. I think the Brahmotsavam title track will remain as one of the best songs in my career. Thank you, Mickey. Thank you so much. ఇంకా నెక్స్ట్ శ్రీకాంత్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఒక ప్యూర్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అంటే మేబీ బికాస్ మన ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ కలవరు ఆయన, అందువల్ల అంత ప్యూర్గా ఉన్నారేమో. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆయన సినిమాల్లో ఎప్పుడు కథల్లో మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లాగా ఉంటాయి. సీతమ్మ వాకిట్లో చేసినప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఎదిగాను. అండ్ బ్రహ్మోత్సవంతో ఇంకా ఎక్కువ ఎదిగాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వస్తే పరుచూరి బ్రదర్స్ గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో నాకు చేస్తూనే ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ విత్ ఆ ఫిల్మ్. ఇంకా నెక్స్ట్ పీవీపీ గారు. మాట్లాడుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు. నెక్స్ట్ పీవీపీ గారు. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు సినిమా అప్పుడు. ఈ సీన్ చూసి చాలా బాగుంది, ఆ పాట చూసి చాలా బాగుందని మాకెప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఇస్తానే ఉన్నాడు. శ్రీకాంత్ గారు, రత్నవేల్ గారు ఏం అడిగినా అది ఇచ్చారు. అండ్ వీ నీడ్ మోర్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాట్ వీ వాంట్. అండ్ బ్రహ్మోత్సవం లాంటి గొప్ప సినిమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.